ఈ మొత్తం దానికి అసలు జస్ట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి ఎకరాకు 2 లక్షలు కావాలి. ఎకరాకు అని ఉద్దేశం తీసుకొస్తే అప్పటికే అది 2 లక్షల కోట్లుగా కనపడిన నేపథ్యంలో ఖర్చు పెట్టింది ఎంత అయ్యా అంటే 14-19 మధ్య 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది 5 ఏళ్లలో ఆయన చేసింది. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి. ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో ఓ భ్రమ క్రియేట్ చేయడం ద్వారా క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా కాబట్టి ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నింటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని అందులో అమరావతి కూడా ఒక పార్ట్. అమరావతి ఒక పార్ట్ అందులో ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అది అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు చేస్తున్నాడు నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు. పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఓహో ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం. అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్లీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే ఇంకంతా అయిపోయింది. నిజంగా నీకు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. చేసినప్పుడు ఈ క్వశ్చన్లు వస్తాయి. ఇవన్నీ రైజ్ చేస్తారు. అడగాల్సిన వాటికి సంబంధించి ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, ఆయన ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఏ క్వశ్చన్లు రైజ్ అవుతాయంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ. ఆ రోజు 5 ఏళ్ళు కొట్టేసావు. 5,000 కోట్లు అది ఎక్కడికి పోయిందో డ్రైన్ అవుట్ అయిందో ఏమైందో చేశారు. డ్రైన్ అవుట్ అయిందనే కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు చేసిన తాత్కాలిక కన్స్ట్రక్షన్స్ పేరు మీద చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్మాణాలు అయితే పూర్తి చేసిన నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటిని 3,500 పైచిలుకు రూపాయల ఎస్టిమేట్తో మొదలై పూర్తి బిల్లులు పే చేసినవి చూస్తే ఎస్ఎఫ్టీకి అంటే 3,500 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాస్ట్ అనుకుంటే రఫ్లీ పూర్తి అయ్యేసరికి ఎంత అయిందా పేమెంట్లను బట్టి చూస్తే అంటే 19,000 పైచిలుకు అయింది. 19,000 రూపాయల పైన పర్ ఎస్ఎఫ్టీ. దానికి ఏం యజ్ఞం అనాలి? అది నిర్మాణం అంటారా లేక అవినీతి యజ్ఞం అంటారా? కానీ లెక్కలు ఎక్కడా చూడ అన్లెస్ మీరు అవన్నీ తీసుకొని లెక్కలేసి బిల్లులన్నీ కూడి ఆ తర్వాత డివైడ్ చేస్తే తప్ప ఎస్ఎఫ్టీ లెక్కన కనపడదు. సో 14-19 మధ్య ఆయన దేనిగా చూశారో అప్పట్లో ఆయన మోడీ గారి మాటల్లో చెప్పాలంటే పోలవరం ఆయనకు ఏటీఎం అంటే
పోలవరం ఏటీఎం అయితే ఇది ఏటీఎం అనాలో దీన్ని ఏమనాలో తెలియదు. ఇది ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ అనాలో పర్మనెంట్ ఈయన దోపిడీకి మార్గం చూపే ఒక దాన్ని కామధేను అనాలన్నా ఏమనాలో మరి తెలియదు. ఎవరికి చంద్రబాబు నాయుడు ఇట్లా చేయి జాపితే ఇట్లా వచ్చేటట్టు కోట్లు వచ్చేటట్టు ఉండే సాధనం కింద ఆయన అమరావతిని ట్రీట్ చేశాడంటే ఆ రోజు ఎగ్జాంపుల్లోనే కనపడుతుంది. ఈ రోజు ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఒక్కటే అడుగుతున్నాం, ఏదన్నా ఒక కొత్త ఏదన్నా దీంట్లో వచ్చింది. కొత్త ప్లాన్ కోసం మళ్ళీ 400 కోట్లు ఈ మధ్య చదివించుకుంటున్నాడు అనేది డిజైన్ కోసం అని చెప్పి 400 కోట్లు ఇస్తున్నాడంట. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన డిజైన్లు ఏమినాయి? ఆ డిజైన్లు ఏంది, ఈ డిజైన్లు ఏంది? అసలు డిజైన్ల పేరు ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలియదు. అలాగే బిల్డింగులకు సంబంధించి ఆ రోజు ఏవైతే పునాదులు తీసి ఆగినాయో అవి ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవ్వరు అడగకుండానే వాటిని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ టెండర్లు పిలిచారు. పిలిచి ప్రతి టెండర్ కూడా 5% సీలింగ్ కాబట్టి, ఎందుకంటే 5% పైన వేస్తే టెండర్ క్యాన్సిల్ అయ్యి మళ్లీ పిలవాలి కాబట్టి 4.85% ఎక్సెస్తో మళ్లీ వాళ్లే టెండర్. దాదాపు 90% నాకు తెలిసి సేమ్ అర్లియర్ కాంట్రాక్టర్స్కే వాళ్ళకే అలొకేషన్. ఈసారి యావరేజ్ రేట్ ఎంత ఎస్ఎఫ్టీకి? వీళ్ళ దీని ప్రకారం 11,000 12,000 ఎంతో పడుతుంది. ఇంకా ఊహించుకోండి, ప్రజలే ఊహించుకోవాలా. ఆ రోజు 3,500 రూపాయలు ఎంతో ఎస్ఎఫ్టీ ఉన్నది 19,000కు ఫైనల్ అయ్యేసరికి పే చేసింటే అంటే 400%, 450%, 500% నాకు తెలియదు, లెక్కలు వేసుకోవాలి. మరి ఇప్పుడు ఈరోజు 11,000 12,000 ఆవరేజ్ దాని మీద వేస్తున్న ఎస్ఎఫ్టీ కాస్ట్ పూర్తి అంటూ అయితే అంటే ఎవరో ఆపుతారని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఆపుతారు కదా, అసలు ఈయనకు పూర్తి చేయాలనే ఉద్దేశం ఉంటే కదా. అది ఎన్ని వేల రూపాయలకు పోతుంది? నాకు తెలిసి 50,000 60,000 రూపాయలకు పోతుంది ఎస్ఎఫ్టీ. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? అసలు దీనికి ఆన్సరబిలిటీ, జవాబుదారీతనం ఉందా? దీన్ని చూస్తే భయం వేస్తుంది. అమరావతి అంటే భయం కాదు, దీన్ని చూస్తే భయం వేస్తుంది. నువ్వు అమరావతి పేరుతో చేసే దోపిడీని చూస్తే, అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద, దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే. ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళ ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా అన్ని బయట పెట్టారు? ఈ రోజు కంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని. మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే పాత బిల్డింగులకు సంబంధించి మళ్లీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చాడు? ఇప్పటికీ శాంక్షన్ చేయించుకున్నాడు 47,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇందులో ఇప్పుడు వచ్చింది ఎంత అంటే 9,000 కోట్లు. అందులో వీళ్ళకి ఇచ్చింది ఎంత? రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇనిషియల్లోనే 50% కంటే ఎక్కువ 5,000 కోట్లు ఇచ్చేశారు. మళ్ళీ ఇందులో ఒక డైవర్షన్ అంట, అన్నదాత సుఖీభో ఒకటి 1,000 కోట్లు 960 కోట్లు ఎంతో డైవర్ట్ చేశారు. అంటే నీకు లెక్క లేదు, పత్రం లేదు, అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలా ఎగబడుతున్నావు. నీ పలుకుబడి ఎంత ఉపయోగించి అప్పులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద చూస్తున్నావు. అని చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఏడాపేడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కాదా? మాకే ఇంతకుముందు సీట్లు ఇక్కడ రాలేదా? ఇప్పుడు ఓట్ల పరంగా చూస్తే ఇక్కడ తక్కువ వచ్చాయా? ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ. అందువల్ల మళ్లీ చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద
ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. దేని మీద ఉంది? అవినీతి మీద, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీ మీద. అలాగే రైతులను అక్కడి నుంచి వాళ్ళ భూముల నుంచి వాళ్ళ భూములు లాక్కొని ఈ రోజుకు వాళ్లకు లేఅవుట్ చేయకుండా, ప్లాట్లు ఇవ్వకుండా వాళ్లను ఒక ఎటుగాని పరిస్థితిలో శాశ్వతంగా నింపేసి వాళ్ళకి అసలు పిల్లలు పెళ్లిళ్లు చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా వాళ్ళ ఆస్తి ఇదని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా, ఎక్సెప్ట్ ఆ సంవత్సరానికి ఇచ్చే కౌలుతో మీ మీరు ఎట్లే బతకండి అన్నట్టు శాశ్వతంగా వాళ్ళ నుదుటి రాశారు కదా రైతులది, ఒక శాపంలాగా. దాన్ని చూస్తే బాధ వేస్తుంది, వ్యతిరేకత పెరుగుతుంది. ఆ రోజు సరే, ఈ రోజుకు చేయలేదు, 2 ఏళ్లైంది. ఈలోగా ఇంతమంది స్టేట్స్ డివైడ్ అయిన దగ్గర రాయపూర్ ఎన్నాళ్ళకి ఏం తెలియదు. దాన్ని ఎవరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు? కొత్త రాజధానులు వచ్చిన చోట నువ్వు చేసింది నువ్వు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు బిల్డింగ్ తప్ప నువ్వు ఉపనాదులు తీసినవి కొత్తగా ఏమన్నా నీవేం వచ్చినాయి? వస్తే బిల్డింగ్లే అంటారు, అంతకుమించి ఏం లేదు. బిల్డింగ్స్ అంటే 4 బిల్డింగ్లు అంటే అది రాజధానే. పోనీ కనెక్టివిటీ ఏదన్నా ఇప్పటికేమైనా డెవలప్ అయిందా? ఇంక్లూడింగ్ కరకట్ట రోడ్డుతో సహా సేమ్ సింగిల్ రోడ్డు పోవాల్సిందే. ఆయన వాళ్ళ కాన్వాయిలు వస్తే మొత్తం ఆగిపోవాల్సిందే. ఎవరు చావు వాళ్ళు రావాల్సిందే, తిరుక్కొని పోవాలని. ప్రధానంగా ఏదైనా వచ్చింది అంటే ఆ వెస్టర్న్ బైపాస్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇక్కడికి కాజా వరకు కలిపింది. అది ఊరే పూర్తి చేసింది. మెయిన్ ఆర్టరీ ఏదైతే కనెక్ట్ చేస్తుందో అది పూర్తి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు నీ హయాంలో పూర్తి అయినట్టు ఈ రోజు కూడా పెట్టేట్టున్నావు. మొదలు కాబోతున్నాయోహో అని వీళ్ళ దీంట్లో ఈ నెలాఖరికి అయిపోయి కంప్లీట్ చేస్తావని. నువ్వు కంప్లీట్ చేసేది నీ హయాం కాదు, ముందు వచ్చిన దాన్ని నువ్వు అసలు టేకప్ చేయలే. నువ్వు రాజధాని అన్నాకన్నా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? మెయిన్ కనెక్టివిటీ తీసుకొస్తారా? అప్పటికే శాంక్షన్ అయిన ఈ నేషనల్ హైవేస్ ప్రాజెక్టు ఎందుకు అసలు తీసుకురాలి చంద్రబాబు నాయుడు? 14-19 మధ్య ఆయనకి ఇష్టంలా. ఆ కనెక్టివిటీ వస్తే త్రూ అయితే ఇతను అనుకున్న పద్ధతిలో భూములు మూవ్మెంట్ చేయాలన్నా సింగపూర్ కంపెనీల పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో తను దోచుకోవాలనుకున్నా, ఈ మొత్తం క్రీమ్ 3000 ఎకరాలు తన కన్నేసిన వాటన్నిటినీ అది ఓ పెద్ద దీనికి ఖజానా కింద మార్చుకోవాలనుకున్నా కుదరదు. కాబట్టి వేరే ఈ మెయిన్ ఆర్టీరీ లైన్ ఆ రోజు వేసింటే 14-19 మధ్య ఈయన ప్రమేయం ఎందుకు? దానంతటా డెవలప్ అవుతుందిగా. మరి అది ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే నువ్వు ఈ రోజు దానికి ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు దీనికోసం చేసినట్టు అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది.